పరస్పరమైనటువంటి స్పందన ఉండాలి. నేను రమ్మని ఇంత ఓపెన్గా ఇన్విటేషన్ చేస్తా ఉన్నా, కూర్చొని ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చోండి. ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఏం చేయాలి, మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తుంటే ఆ పార్టీకి నచ్చనంత మాత్రాన హరీష్ రావు గారు దానికి సంబంధించిన చంద్రశేఖరరావు గారి మాటలు ప్రత్యక్షంగా మీరు అంతా చూసినారు. ఈ వ్యవస్థని అన్యాయమైనట్టుగా మాట్లాడే పరిస్థితి జరుగుతూ ఉంది. ఆర్టీసీ మీద కుట్ర జరుపుతూ ఉన్నారు. ప్రతి జాగాలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ ఒకటే ప్రజలకు సంబంధించిన స్కీమ్ మీద చాలా బాగా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని దీన్ని కూడా ఒక రాజకీయ వ్యూహంగా దీన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరి మీద వ్యక్తిగతంగా ఎవరి మీద సంస్థపరంగా ఎక్కడ కూడా అంశాల పట్ల వేరే ఇతరత్ర ఆలోచన లేదు. పేద ప్రజల ప్రయాణానికి సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా మరి సంఘాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, సంస్థ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం మీకు సానుకూలంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనసులో ఉంచుకొని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకొని ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. అధికారులే ముందెళ్ళిపోయారు, అధికారులు అది వినకుండానే వెళ్ళిపోయారు, మేము కాదు, మాకు తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకి వెళ్ళాల్సి వచ్చింది. నేను అధికారులతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అయితేనే ఉన్నాను. అసలు అధికారులు ఊహించలే వీళ్ళు సమ్మెకు పోతారని. బయటికి వెళ్ళి ఫోన్లు మాట్లాడుకున్న తర్వాత సమ్మెకు వెళ్ళారు. మీరు కాదంటే ఆ అధికారుల బృందం నలుగురితో మీరు అడగచ్చు. మాట్లాడి 4 గంటల పేషెన్స్ హియరింగ్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఒక అన్ని అవగాహన కలిగించుకొని తప్పకుండా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరు, మాట్లాడిన తర్వాత మీకు చెప్తామని చెప్పినారు. ఇక్కడ ఉండి వేరు 4 రోజుల నుంచి వారు చెన్నైలో ఉన్నారు. మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఏం మాట చెప్పకుండానే మేము మాట్లాడుకుంటా చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు సమ్మెకు సంబంధించిన 9 గంటల 5 నిమిషాలకు వాళ్ళు ప్రెస్కు లీక్ చేయడం జరిగింది వాళ్ళు. కాబట్టి నేనేమంటా ఉన్నా, వాళ్ళకు సంబంధించి గుర్తింపు సంఘాలకు సంబంధించో లేదా కార్మిక సంఘాల మధ్యలో ఇంటర్నల్ ఆతృత ఉండొచ్చు. మేము మా సంఘానికి సంబంధించిన పేరు రావాలనే పేరు మీద ఆర్టీసీ సమ్మె ప్రయోగం పేరు మీద జరగవద్దు దయచేసి కోరుతా ఉన్నా. మరొక్కసారి ఏదైతే పని భారం అంటా ఉన్నారో, ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి కొంత వేధింపు కింద అధికార యాంత్రాంగం ద్వారా జరుగుతుందంటా ఉన్నారో, అటువంటి అన్నిటినీ అవసరమైతే డిపో వారీగా సమీక్ష చేసి అక్కడ స్థానిక శాసనసభ్యుడిని, జిల్లా కలెక్టర్ను, ఎస్పీని కూర్చోబెట్టి అటువంటి పని ఒత్తిడి ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము సిద్ధము. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఉద్యోగులను ఏదో వేధించాలనే ఆలోచన మాకు లేనే లేదు. వాళ్ళ సంక్షేమం కొరకు ముందు నుంచి కూడా నేను మంత్రి అయినప్పుడు చెప్తా ఉన్నా, మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చినాం.